హాయ్ ఫ్రెండ్స్, నేను స్టోర్లో ఐస్ క్రీమ్ కొన్నాను. ఆ ఐస్ క్రీమ్ కుండ ఐస్ క్రీమ్ అంటారు కదా, అది 2 క్యూట్ కుండలు వచ్చాయి. దాంట్లో ఐస్ క్రీమ్ వచ్చింది. సో పాట్ అయితే ఇట్లా ఉంది, చిన్ని చిన్ని కుండలు 2 వచ్చాయి. దాన్ని క్లీన్ చేసి దీంట్లో పెరుగు చేద్దామని ట్రై చేస్తున్నాను. కుండ పెరుగు అంటారు కదా. సో ముందుగా క్లీన్ చేసుకొని మంచిగా దాంట్లో తోడు పెరుగు వేసాను. పక్కకి పాలు కాచుకున్నాను. పాలు కాచి చల్లారిన తర్వాత, అంటే గోరువెచ్చని చల్లగా అయిన తర్వాత అప్పుడు ఆ పెరుగు పాలని పోసాను. రెండిట్లో సగం సగం పోసి, అంటే పైన వరకు వచ్చేదాకా పోసాను. ఇది ఈవినింగ్ నేను 7కి పోసాను, అంటే 12 అవర్స్ గ్యాప్ ఇచ్చి, మంచి ఎండ ఉన్న రోజు. సో 12 అవర్స్ తర్వాత చూద్దామని చూశాను. మూత పెట్టేసి ఇప్పుడు పక్కకు పెట్టి, అది కదపకుండా పక్కకు పెట్టి మంచిగా మార్నింగ్ 12 అవర్స్ తర్వాత, అంటే మార్నింగ్ 7 o'clockకి చూసిన తర్వాత పెరుగు అయితే గడ్డ పెరుగు అంటారు కదా, అది వచ్చింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఇండియా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఇది ట్రై చేసి, కుండలను వేస్ట్ చేయకుండా పెరుగు ట్రై చేసి టేస్ట్ చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.